ప్రాంతానికి వేటకు వచ్చిన వాడు అన్నాడు. ఆ సందర్భంలో వేటకు వచ్చిన సందర్భంలో ఆ యొక్క రాజుగారికి ఒక పులి ధ్వని వినిపించింది. కానీ పులి మాత్రం కనిపించలేదు. అదేవిధంగా వెళ్తూ ఉండగా ఆ యొక్క చప్పుడు వినిపించింది మాత్రం. కానీ ఆ తర్వాత పులి కనిపించగా ఒక చెట్టు గుబురులో ఈ యొక్క ఆంజనేయ స్వామి శ్రీరామ్ అనేటువంటి రామధ్యానంతో రాముని జపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కనిపించడం జరిగింది. అప్పటి నుంచి ఆ యొక్క రామధ్యానంలో ఉన్నటువంటి శ్రీ యొక్క ఆంజనేయ స్వామికి ధ్యానాంజనేయ స్వామిగా ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆ సందర్భంలో ఆ యొక్క రాజుగారు ఆ యొక్క స్వామివారికి తగు సభలు చేసి ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అదే రాత్రి స్వామివారి స్వప్నంలో ఆ యొక్క స్వామివారు, ఈ రాజా ఈ అడవిలో ఒంటరిగా ఉన్నాను, భక్తులు కొలుచుకోవడానికి గాను ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశించేటువంటి వరకల్లా ఆ స్వప్న సాకార ఫలితంగా ఆ యొక్క రాజుగారు కార్తీక పౌర్ణమి శుభదినాన మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకొని వేద బ్రాహ్మణోత్తములది రాజా భయంత్రేతో బంధువులతో బ్రాహ్మణదోరసి సపరివారంగా వచ్చి ఆ యొక్క 1143వ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి దినాన ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ఆలయానికి శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయంగా పేరు పొందింది. ఆ తర్వాత వచ్చినటువంటి వంశీకులందరూ కూడా ఆ యొక్క వంశీకులందరూ కూడా కాకతీయ ప్రభువులు వారి ఇష్టానుసారమైనటువంటి విఘ్నేశ్వర స్వామి ఆలయము, జగన్నాథ స్వామి ఆలయము, అదేవిధంగా కోదండ రామాలయము, నాగేశ్వరాలయము, స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయము, ఆ తర్వాత దుర్గామాత ఆలయము, వేణుగోపాల స్వామి, విశ్వనాథ స్వామి, ఈ విధంగా అప్పుడు 14 ఆలయాలు నిర్మించడం జరిగింది. ఆ విధంగా ఈ ఆలయము బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి సందర్భంలో హిందూ మతోన్మాదైనటువంటి ఔరంగజేబు 17వ శతాబ్దంలో ఈ యొక్క ఆలయానికి వచ్చి విధ్వంసానికి రాగా అప్పుడు స్వామివారు ఏ రాజా మందిర్ తోడ్నా హైతో పైలే తుమ్ కరో మన్ ఖట్ అనేటువంటి శబ్దాలు వినిపించేటువంటి కల్లా ఆ యొక్క రాజుగారు ఆప్కా సచ్చాయత హాతో ఆప్కా సచ్చాయ్ బతావ్ అనేటువంటి వరకల్లా అప్పుడు ధ్యానాంజనేయ స్వామి తాళ చెట్టు ప్రమాణంతో భీకరమైనటువంటి ఆ యొక్క ఆకారాన్ని విశ్వరూపాన్ని చూపించేటువంటి వరకల్లా ఆ యొక్క రూపాన్ని చూసినటువంటి ఆ యొక్క రాజుగారికి మూర్ఛ వచ్చి క్రిందపడి కొంతసేపటికి లేచి చేరుకొని ఈ యొక్క ఆలయాన్ని ఏమీ చేయలేక నమస్కరించి విడిపోయడం జరిగింది. ఆ సందర్భంలోనే స్వామివారు కరో మన్ ఘట్ అనేటువంటి 3 శబ్దాలు పలికించడం జరిగింది. కరో మన్ ఘట్ అంటే ఈ 3 శబ్దాల యొక్క కలయికతో కర్మన్ ఘాట్గా మారింది. అంటే మనస్సును గట్టిపరచుకో అనేటువంటి అర్థంలో ఈ యొక్క స్వామివారి యొక్క నామం సార్థకమైంది. పంచేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని అరిషడ్ వర్గాలను విడనాడి నా వద్దకు ఒక భక్తునిగా వచ్చినప్పుడు మాత్రమే నా వద్దకు రాగలవు అనేటువంటి అర్థంలో ఆ యొక్క కరు మన్ ఘట్ అనేటువంటి 3 శబ్దాల సంధి కలయికతో ఈ యొక్క ఆలయానికి శ్రీ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయముగా ప్రసిద్ధి చెందింది. ఆ విధంగా ఈ ఆలయము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్యము ధూప దీప నైవేద్యాలతో బ్రహ్మాండంగా ఈ ఆలయము భక్తుల కోరికే కల్పవృక్షమే బ్రహ్మాండంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంలో ఈ రోజున పాల్గొన శుద్ధ పంచమి శనివారం రోజున